నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 7వ అధ్యాయము ద్రౌపది యొక్క పుత్రులను అశ్వత్థామ సంహరించుట, అర్జునుడు అశ్వత్థామ గర్వమును అణచుట. 6వ శ్లోకము. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగమదోక్షజే లోకస్య జానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితాం. అంతులేని ఈ అనర్థముల నుండి బయటపడుటకు పరమేశ్వరుని అందలి భక్తి యోగమే ఏకైక సాధనము. కానీ ఈ లోకమునందలి జనులు ఈ విషయమును ఎరుగక అనేక చిక్కుల పాలు అగుచున్నారు అని భావించి ఆ మహాముని వారిపై జాలిగొని వారి ఉద్ధరణకై ఈ మహాభాగవత సంహితను రచించెను. 7వ శ్లోకము. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపహ. ఈ భాగవతమును విన్నంత మాత్రముననే పరమపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మయందు నిశ్చల భక్తి ఏర్పడును. ఆ భక్తి యోగ ప్రభావమున జీవుని యొక్క శోక మోహ భయములు తొలగిపోవును. 8వ శ్లోకము. ససంహితాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజం శుకమధ్యాపయామాన నివృత్తి నిరతం ముని. ఈ భాగవత సంహితను రచించిన పిదప దానిని పునరావృత్తిగా తన కుమారుడును సర్వసంగ పరిత్యాగియును అయిన శుకయోగికి దానిని బోధించెను. 9వ శ్లోకము. శౌనక ఉవాచ. స వై నివృత్తి నిరతః సర్వత్రోపేక్షకో మునిః కస్య వా బృహతీమేతామాత్మా రామః సమభ్యసత్. శౌనకుడు ప్రశ్నించెను. సుఖమహర్షి మిగుల నివృత్తి మార్గ పరాయణుడు. ఆయనకు ఏ వస్తువుపై కూడా ఆపేక్ష లేదు. అతడు సర్వదా ఆత్మానంద యోగం నందే నిమగ్నుడై యుండును వాడు. అట్టి మహాయోగి ఇట్టి బృహత్ గ్రంథమును అధ్యయనము చేయుటకు గల కారణమేమి? సూత ఉవాచ. 10వ శ్లోకము. ఆత్మా రామాశ్చ మనయో నిర్గంధ అప్యురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తిమిత్తం భూతగణో హరి. సూతుడు పలికెను. బ్రహ్మస్వరూపులైన మహామునులు వాస్తవముగా పూర్ణజ్ఞానులు. వారికి దేని అందును ఆపేక్ష ఉండదు. వారిలో అహంకారము లేస మాత్రము కూడా ఉండదు. వారు నిరంతరము ఆత్మానందమునందే నిరతులై ఉందురు. నిష్కామ భక్తితో పరమానంద సాగరమున మునిగి ఉందురు. కానీ భగవంతుని గుణములు మిక్కిలి మధురమైనవి.